హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏయ్! ఛీ! నోరు మూయి. ఏ ఆధారం లేకుండా నేను ఎవరిని తప్పు పట్టను. ముందు మీ అమ్మ నాన్న రానివ్వు. నువ్వు వేసిన వేషాలు అన్నీ వాళ్ళ ఎదురుగా అందరికీ చూపిస్తాను అని సూర్య అనగానే ఇందుకు టెన్షన్ మొదలైంది. సైలెంట్‌గా ఉంటాడు. ఏం చెప్పినా నమ్ముతాడు. నేను ఏం చేసినా గుడ్డిగా చూడడు అనుకున్న ఇందుకి సూర్య విశ్వరూపం చూడగానే గుండెల్లో భయం మొదలైంది. రాకేష్ వాళ్ళ ఆవిడ పెద్దల్ని తీసుకుని సూర్య దగ్గరికి వచ్చింది. అందరూ చూస్తుండగానే ఇందు చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చింది. ఇందు చెంపపై చెయ్యి వేసుకుని కోపంగా చూసింది. ఎవరితివే నువ్వు? నన్ను కొట్టావు? అసలు నేను ఎవరో తెలుసా? ది గ్రేట్ రాజ రాజశేఖర్ కూతుర్ని, బ్రహ్మరమ్మ మనుమరాలిని. నువ్వు ఎవరితివైతే నాకేంటి? నువ్వు రాజశేఖర్ కూతురివైతే నాకేంటి? బ్రహ్మరమ్మ మనుమరాలివైతే నాకేంటి? ఎంత సిగ్గు లేకపోతే నా మొగుడి దగ్గర పడుకుంటావు? మీ ఆయన తప్పు ఉంది, ఆ విషయం గుర్తుపెట్టుకో. ఏయ్ ఛీ! సిగ్గులేనిదానా! నా కాపురం కూల్చాను అన్నా ఇంత కూడా బాధ అనేది నీ ముఖంలో లేదు. అసలు తప్పు చేశానన్న బాధ కూడా నీ ముఖంలో లేదు. ఎక్కడ దాపురించావే సిగ్గులేని కుక్క అని నోటికి వచ్చింది తిట్టింది రాకేష్ భార్య. ఏయ్! మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడు అంది ఇందు. అక్కడ ఉన్న అందరికీ ఇందుని చితగ్గొట్టాలనిపించింది. ఆపవే అంటూ ఇందు చెంపపై మరొకటి ఇచ్చి, ఏంటి సూర్య, ఇది నీ భార్య నా కాపురం కూల్చింది. ఈ పనికిమాలింది ఈ ఏ మందు పెట్టిందో? రాకేష్ ఇందు లేకపోతే బతకలేనంటున్నాడు. ఈ సిగ్గు ఎగ్గులేని ఈ ఆడది ఇక్కడే కాదు ఎక్కడైనా ఉంటే ప్రమాదమే. అయినా సూర్య లాంటి దాన్ని ఎందుకు చేసుకున్నావు? నీకు ఇంకా ఏ అమ్మాయి దొరకలేదా? అంటూ వంజగారి దగ్గరికి వచ్చి, మీ కోడలు నా జీవితాన్ని నాశనం చేసింది. గడప దాటిందంటే అది ఎవరిది తప్పో మీకే తెలియాలి. మీ ఇంట్లో ఏం జరుగుతున్నాయో ఏంటి అన్నది నాకు అనవసరం. కానీ నాకు ఇక్కడ తేల్చాల్సింది నా సంసార పరిస్థితి. దీనికి మీరే పరిష్కారం చూపండి. చూడండి అంటే నేను ఏం చేయను అమ్మా? ఈ మహాతల్లి చేసిన పనికి ఎవరికి ఏం మాట్లాడాలో తెలియటం లేదు. ఏదో మేనకోడలు దగ్గర సంబంధం విడిపోయిన మా కుటుంబాలు కలుస్తాయని మా అమ్మ దీన్ని తెచ్చి మాకు అంటగట్టింది. పోనీలే మేనకోడలు చెప్పినట్లు వింటుంది, నా కొడుకుని బాగా చూసుకుంటుంది అనుకున్నాను. కానీ ఇంత పని చేస్తుంది అని అస్సలు అనుకోలేదు. ఇక్కడ నీ కాపురంతో పాటు నా కొడుకుని కూడా నాశనం చేసింది. అందుకు ఊరు పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా నేను అంగీకరిస్తాను. ఎందుకంటే అంటూ వనజగారు ఏడుస్తూ సూర్య వైపు చూసింది. ఒకవేళ కొడుకు మనసులో ఇందు మీద ప్రేమ ఉందేమో అని. నా వైపు ఎందుకు అమ్మా చూస్తావు? తన మీద నాకు ఇసుమంత అయినా ప్రేమ లేదు. ఎందుకంటే నా మనసునే కాదు అమ్మా, ఇది చేసిన పనికి అందరి దృష్టిలో నేను ఒక చేతగాని వెధవగా చేసి పడేసింది అని రాకేష్ భార్య వైపు చూసి, నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. నా అక్కగా భావించి ఒక మాట చెప్తున్నాను. మీరు రాకేష్ని మళ్ళీ యాక్సెప్ట్ చేసిన ఇందు మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి వస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ హౌస్ కూడా కొన్నారు అని సూర్య అనగానే అందరూ షాక్ అయ్యారు. ఇందు పేరున రాకేష్ కొన్న ఇల్లు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ పేపర్స్ అని రాకేష్ వైపు చేతిలో పెట్టాడు. అలాంటి మూర్ఖుడు కోసం నీ జీవితాన్ని పాడు చేసుకొని అక్క, నువ్వు పరువు ఫ్యామిలీ ఇవన్నీ ఆలోచించి రాకేష్తో కాంప్రమైజ్ అయితే నీ జీవితంలో సంతోషం అనేది ఉండదు. నీకు తెలియకుండా ఇందుకి చాలా బంగారం డబ్బు పెట్టుబడి పెట్టాడు. అవన్నీ నా దగ్గర ఉన్నాయి, నీకే ఇచ్చేస్తాను, లేదంటే నీ ఉసురు మాకు తగులుతుంది అని ఇందు వైపు చూసి, సాటి ఆడదానిపై అయినా ఈ పని చేశావు. నలుగురిలో ఈరోజు నా పరుగు
లేదు. అందరూ చెయ్యి అంటున్నావు. ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావో తెలీదు. కానీ నాకైతే నీ మాటలకి ఒళ్ళు చచ్చి పడిపోతుంది. అంత సిగ్గుగా ఉంది. నిన్ను చూస్తుంటే ఛీ అంటూ బిందుని చీదరించుకున్నాడు. అందరి ముందు సూర్య తనని చీదరించుకునేసరికి ఇందు రక్తం మరిగిపోయింది. ఇంతలో కార్ పార్కు చేసి వచ్చారు రాజశేఖర్ ఇంకా ఇందు. వాళ్ళ అమ్మగారు నానా అంటూ తల్లిదండ్రుల్ని చూడగానే ఏడుస్తూ హత్తుకుంది. అరే ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ సూర్య నిన్ను ఏం చేశాడు చెప్పు, ఇప్పుడే వాళ్ళ అంతు తెలుస్తాను. నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కానీ ఎక్కడ నువ్వు నా మాట విన్నావు? రు రు రూపాయి కూడా వెనకేసుకొని లేని కూటికి గతి లేని వాడిని. మాటలు జాగ్రత్తగా రానివ్వు రాజశేఖర్ అంటూ కోపంగా ముందుకు వచ్చాడు. నన్ను పేరు పెట్టి పిలుస్తావా? ఎంత ధైర్యం నీకు? అంటూ కోపంతో విరుచుకుపడ్డాడు. మీరు ముందు మాటలు జాగ్రత్తగా రానివ్వండి రాజశేఖర్. మీకు ఎంత డబ్బు పేరు పలుకుబడి ఉన్నా ముందు మీరు మీ మేనల్లుడికి మర్యాద ఇచ్చి మాట్లాడండి. మీరు ఇచ్చే మర్యాద బట్టే కదా తనిచ్చేది. మీరు నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతుంటే ఇక్కడ ఎవరు ఊరుకోరు. లేదంటే సూర్య ఎలాంటి వాడో మాకు తెలుసు అన్నారు ఊరి పెద్దలు. అంత మంచివాడైతే ఈరోజు నా కూతుర్ని ఎందుకు ఏడిపిస్తాడు? అసలు రాగానే ఏం జరిగిందో ఏంటో అని తెలుసుకోకుండా సూర్యపై గొడవ పడాలని చూస్తున్నారు. అసలు మీ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? నా కూతురు ఏం చేసింది అంటూ ముందుకు వచ్చింది ఇందు వాళ్ళ అమ్మ. ఏం చేసిందంటే కట్టుకున్న మొగుడిని కాదని మరొకరి కొంపలో నిప్పులు పోసింది మీ కూతురు. కాస్త అర్థమయ్యేలా చెప్పండి అన్నారు రాజశేఖర్ గారు. నేను చెప్తాను అంటూ ముందుకు వచ్చింది రాజశేఖర్ భార్య. రాజశేఖర్ తన తల్లి వైపు చూశాడు. అప్పటికే భ్రమరంబ గారు వెక్కి వెక్కి ఏడవటం, చెల్లెలు వంచ గోడకు ఆనుకొని నిర్జీవంగా ఉండటం చూసి ఏదో జరగరానిది జరిగింది అనుకున్నారు. మీ అమ్మాయికి ఎలా పెరగాలో, ఎవరి దగ్గర ఎలా ఉండాలో నేర్పలేదు అనుకుంటున్నాను. అందుకే సూర్య ఉన్న కట్టుకున్న వాడిని కాదని నా మొగుడి దగ్గర సుఖం కోరుకుంది. మీకు ఇంకా అర్థం కాలేదా? మీ అమ్మాయి మా ఆయన దగ్గర పడుకుంది అని అనగానే నువ్వు మాట్లాడుతుంది నా కూతురు గురించి. ఆ విషయం గుర్తుపెట్టుకో. నా కూతురు మీద లేనిపోని నిందలు పోయేసావంటే ఊరుకునేది లేదు అంది నీరజ. నీ కూతురు మీద నిందలు వేయాల్సిన అవసరం మాకు ఏంటి? అమ్మా ఇదిగో అని తన చేతిలో ఉన్న ఇంటి డాక్యుమెంట్స్ పేపర్ నీరజ చేతిలో పెట్టి, ఇవి మీ అమ్మాయికి మా ఆయన కొన్న ఇండ్లు అని రాజశేఖర్ భార్య అనగానే రాజశేఖర్కి నీరజకి మైండ్ పనిచేయలేదు. మా అమ్మాయి తలుచుకోవాలి కానీ ఇలాంటి ఇల్లు 100 కొంటాను. నీ మొగుడి చేత నా కూతురు ఇల్లు కొనిపించుకోవటం ఏంటి? ఏంటే అన్నది మిమ్మల్ని పట్టుకుని దొంగ ఏడుపులు ఏడుస్తున్న మీ అమ్మాయిని అడగండి అని పెద్దలు అనగానే రాజశేఖర్కి ఎక్కడలేని అనుమానం వచ్చింది. ఏంటి ఇక్కడ అందరూ నీ గురించి తప్పుడు మాటలు చెప్తున్నారు. అందరూ చెప్తుంది నిజమేనా? గంభీరంగా అడిగాడు రాజశేఖర్ గారు. వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు డాడీ అంది ఏడుస్తూ. సరే మేమందరం అబద్ధం చెప్తున్నాం, ఒకసారి ఈ వీడియో చూడండి అని రాజశేఖర్ ఇందు బయటికి వెళ్ళిన వీడియోలు, ఫామ్ హౌస్లో కలిసి ఉన్న ఫోటోలు, ముద్దు పెట్టుకున్న ఫోటోలు అన్నీ సూర్య చూపించగానే రాజశేఖర్కి తల తీసినంత పని అయింది. ఇందు చంపేయాలి అన్నంత కోపం వచ్చింది. మీ అమ్మాయి చెబుతుంది నమ్ముతావరా ఇప్పుడు? సూటిగా అడిగాడు సూర్య. నా కూతురు ఒక దగ్గర ఇలాంటి పని చేసిందంటే లోపం నా కూతురులో కాదు నీలో ఉంది. నువ్వు మగాడివి కాదు ఏమో, అందుకే నా కూతురు ఇటువంటి పని చేసింది అని రాజశేఖర్ అనగానే సూర్య పిడికిలు బిగించాడు. నేను మగాడినో కాదో నాకు తెలియకుండా 2 అబార్షన్లు చేయించుకున్నా నీ కూతుర్ని అడగండి అని
సూర్య అనగానే ఇందు షాక్ అయింది. అక్కడ ఉన్న అందరికీ ఇందుపై అసహ్యం కలిగింది.